ఈ వీడియోలో క్లిప్ చూపిస్తాను. ఇలాంటి పంట ఉంటే దీనికైతే మందు కొట్టకండి, ఎందుకంటే మందు కొట్టినా కూడా వేస్టే. దీన్ని మనకు ఈ ఆకులన్నీ రాలిపోయిన తర్వాత మళ్ళీ మనం గుణక కొట్టిన తర్వాత చలికి కానీ వర్షాలు అక్కడ ఇటు పడినప్పుడు చలికి చిగురు వస్తుంది, అప్పుడు దానికి స్ప్రే చేసుకోండి. నమస్తే రైతులందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే 90 నుంచి 100 రోజుల పైన పత్తి పంటకు ఎలాంటి మందులు పిచికారీ చేసుకోవాలి, అలాగే దాంతోపాటు మనకు పచ్చదోమ, తెల్లదోమ, ఎర్రనల్లి అన్నీ క్లియర్ కావాలి, దాంతోపాటు కాయ సైజు మంచిగా రావాలి, అలాగే పూత కూడా మంచిగా నిలబడాలి. ఎందుకంటే ఈ కొన చిగురు అనేది మంచిగా, ఈ కొనలు అనేది పూత మంచిగా చివరి వరకు ఈ విధంగా పూత అనేది సెట్ కావాలి. అలా సెట్ కావాలనుకుంటే మనం ఎలాంటి మందులు కొట్టుకోవాలనేది వీడియో ఉంటుంది. కాబట్టి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి. చూడండి రైతులారా, మీకు ఇప్పుడైతే ఒక వీడియోలో దీనికి స్ప్రే చేసుకోండి. ఇది మీకు పంట వీడియోలో చూపిస్తాను చూడండి. దానికి మందులు పిచికారీ చేసుకోకండి, ఎందుకంటే చేసినా కూడా నష్టమే. ఉన్నకాడికి పత్తి తీసుకోండి, లేదంటే మక్కలు వేసుకునేవాడు మక్కలు వేసుకోండి, లేదంటే జొన్నలు వేసుకున్న జొన్నలు వేసుకోండి, వేరుశనగలు వేసుకుంటే ఒకవేళ వేసుకోండి. లేదా అలా పెట్టుకున్నామంటే గుంటుక ఇది పత్తి 2 సార్లు పత్తి ఒకసారి లేదంటే 2 సార్లు పత్తి తీసిన తర్వాత గుంటుక కొట్టిన తర్వాత మళ్ళీ మనకి ఏమవుతుందంటే చిగురు అనేది లేతగా వస్తుంది, మళ్ళీ కొత్త ఆకులు వస్తాయి. అప్పుడు పూతకు సంబంధించింది మళ్ళీ నేను ఒక మందు చెప్తాను, అప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మళ్ళీ ఒక చెట్టుకు వచ్చేసి 5 నుంచి 10-20 వరకు కాయలు వేస్తాయి. ఇప్పుడు మళ్ళీ మనం తీసుకోవచ్చు. అంతకన్నా ఫస్ట్ ఇప్పుడు కొన్ని ఏరియాలో కొన్ని వెనుకబడి ఉన్నాయి, మంచిగా తోట మంచిగా ఉంది, ఇప్పుడు పూత దశలో ఉంది, ఇంకా గ్రోత్ మంచిగా రావాలి, ఆకు అనేది పచ్చదోమ తెల్లదోమ అనేది కొన్న చిగుళ్ళు అనేది ముదురుగా ఉన్నాయని కొంతమంది అంటున్నారు. వాళ్ళకు మాత్రం ఈ భీమా అనే మందు మీకు చెప్పడం అయితే జరిగింది. భీమా ప్లస్ ఈ ఫ్లవర్ బూన్ గురించి కూడా చెప్తాను చూడండి. మంచి ఎక్సలెంట్ కాపు అనేది సెట్ అవుతుంది, గ్రోతింగ్ కూడా మంచిగా వస్తుంది, కాయ సైజు కూడా ఇంక్రీజ్ అవుతుంది. కానీ కొన్ని రోజుల నుంచి స్టాక్ లేక మిల్లి చాలామందికి బుక్ చేసిన వాళ్ళకు కూడా అమౌంట్ రిటర్న్ అయితే వేయడం అయితే జరిగింది. ఇప్పుడు మళ్ళీ స్టాక్ వచ్చింది కాబట్టి రైతులకు మళ్ళీ చెప్పడం ఉద్దేశంతో వీడియో అయితే తీస్తున్నాము. ఈ ఫ్లవర్ బూను ప్లస్ భీమా ఈ 2 కాంబినేషన్లో పిచికారీ చేసుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మీకు రావడం అయితే జరుగుతుంది. లేదు ఇక మేము ఇంకా వేరే మందులు కొట్టుకుంటాము అనుకున్న వాళ్ళు మాత్రం రాన్ఫిన్ అనే ఉంటుంది. దాంతో 3 టెక్నిక్ మనకు రాన్ఫిన్ అనేది కూడా ఎకరాకు వచ్చేసి 300 నుంచి 350 ml వరకు పిచికారీ చేసుకోండి. లేదంటే ఎర్క్లాస్ కూడా మంచిగానే పనిచేస్తుంది. పచ్చదోమ ఓన్లీ ఒకటే ఉన్న వాళ్ళు ఊళ్ళలా కొట్టుకోండి. లేదు ఈ ముదురు పోవాలి, ఎర్రనల్లి పోవాలి, అన్నీ పోవాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ భీమా ప్లస్ ఫ్లవర్ బూన్ పిచికారీ చేసుకోండి, మంచిగా రిజల్ట్ అయితే రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాయ సైజ్ ఇంక్రీజ్ కావాలనుకుంటే మీరు ఇప్పుడు ఇందులో వచ్చేసి ఈ మొత్తం న్యూట్రిషన్స్ అనేది ఈ చెట్టు అనేది మొత్తం ఈ కాయలకు ఈ పూతకు అయిపోతుంటుంది కాబట్టి ఆకులు అనేది పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎకరాకు వచ్చేసి 1 kg ఒక సంచి ఒక బస్తా యూరియా, దాంతోపాటు కాయ సైజు ఇంక్రీజ్ అనుకున్న వాళ్ళు మాత్రం మంచిగా కాయ సైజు వెయిట్ మంచిగా రావాలంటే ఖచ్చితంగా పొటాష్ 1 సంచి యూరియా 1 సంచి పొటాష్ 1 ఎకరాకు చొప్పున వేసుకోండి. వర్షం పడిన వాళ్ళు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే వర్షం పడిందో వాళ్ళు తేమ ఉన్న వాళ్ళు మాత్రం 1 సంచి యూరియా 1 సంచి పొటాష్ వేసుకోండి చివరి దఫాగా. ఇది మంచిగా ఆకు అనేది మంచిగా లేతగా పచ్చ రంగులోకి వస్తుంది, నల్లగా ఉంటుంది, కాయ సైజు కూడా మంచిగా ఉంటుంది. ఇక నేను వేరే మందులు కొట్టుకుంటున్నాను, ఈ ఫ్లవర్ బూన్ కాక వేరేది కొట్టుకుంటున్నాను అనుకున్న వాళ్ళ పూత కోసం మనకు మెగ్నీషియం, బోరాను మీరు ఏ మందు అది కొట్టుకోండి. దాంతోపాటు ఖచ్చితంగా 13045 పొటాష్ ఉన్నది వాటర్ సాలబుల్ అయితే కలుపుకోండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఈ కింద మేము యూరియా పొటాష్ వేయలేదు అనుకున్న వాళ్ళు మాత్రం పొటాష్ కంటెంట్ ఉన్న వాటర్ సాలబుల్ ఫర్టిలైజర్లు ఏదైనా మీరు మందులు పిచికారీ చేసే దాంట్లో కలుపుకొని పిచికారీ చేయండి. మంచిగా మనకు కాయ సైజు ఇంక్రీజ్ అవుతుంది, పూత మంచిగా నిలబడడం అయితే జరుగుతుంది. ఇలాంటి మరిన్ని మన వీడియోలు మన ఛానల్లో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చిన వాళ్ళు లైక్ అయితే కొట్టండి.